భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్, నియోజకవర్గ కన్వీనర్ నరేంద్రబాబు అధ్యక్షతన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు సమక్షంలో జలగం వెంకటరావు వర్గం నాయకుడు జీవీకే మనోహర్తో పాటుగా యువత, మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు మాట్లాడుతూ, జీవీకే మనోహర్ బీజేపీలో చేరినందుకు, వారి ఆధ్వర్యంలో పార్టీలో పెద్ద ఎత్తున చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో బీజేపీకి ప్రజల ఆదరణ, స్పందన బాగా ఉందన్నారు. తప్పకుండా మోడీ నాయకత్వంలో బీజేపీకి ఓటు వేసేందుకు ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారని, బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని, 400 పార్లమెంట్ స్థానాలకు పైగా మోడీ సారథ్యంలో బీజేపీ విజయం తథ్యమని, అందులో ఖమ్మం పార్లమెంట్ స్థానం ఉండాలన్నారు. సతీష్ గారు, అంగుళ్ళ సుధాకర్ గారు, అందరు మహేశ్వరి గారు, ప్రశాంత్ నగర్, నేషన్ గారి వ్యక్తులు అందరూ కూడా రావాలి. వాళ్ళకి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి. కూడా పూల పంట కాదు, ఇక్కడ ఉన్నందరూ కూడా తెలుసు. ఇప్పుడు చేరే వాళ్ళు చాలా మంది కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళే. ఈ జిల్లాలో మరి మన పూల పంట కాదు, జాయినింగ్స్ మొదలు పెడదాం. గౌరవనీయులు మనోహర్ రావు గారు ఇది ప్రారంభించాలని కోరుతున్నాను. నమస్కారములు. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జీవీకే 2 ఇంకా సూపర్ డూపర్ హిట్. నేను ఇక్కడి ఎంపీ అభ్యర్థిగా రావడానికి ఒక రకంగా స్ఫూర్తి జీవీకే మనోహరరావు గారు. మీరు అందరినీ చూస్తుంటే ఆ రోజు మనోహరరావు గారు ఏదైతే అన్నారో అది అక్షరాల నిజమవుతుంది అనుకుంటున్నా. వారు అన్నది మీరు నిశ్చయించుకోండి, మీరు కష్టపడితే నేను నా వెనక 100 మంది 1000 మంది మీ వెంబడి ఉంటానని. అది ఈరోజు నిజమవుతుంది. మీ అందరితోటి మనందరం ఒక పెద్ద కుటుంబ సభ్యుల్లో మరీ కొంతమంది యాడ్ అవుతారు. మనం అందరం కలిస్తే ఈ విజయం తథ్యం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎందుకు ప్రజల్ని గెలిపిమని అడుగుతున్నామో, మనం ఏం చేయదలుచుకున్నామని. మీరందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, మీ మీద కూడా బాధ్యత కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద పార్టీ, దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. కాబట్టి అది గమనించి ఓటర్ల దగ్గరికి పోయినప్పుడు మనం వినయంగా అడగాల్సింది ఏంటంటే, అమ్మా అయ్యా, ఇప్పటి వరకు నేను అన్ని పార్టీలకి అవకాశం ఇచ్చిండ్రు, కానీ ఖమ్మం ఏం పాపం చేసింది? ఇంతవరకు ఒక్కసారి కూడా మనం భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు. నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో అతిపెద్ద నేతగా ఉన్నప్పుడు, భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తయారు చేసినప్పుడు, మరి మన ఖమ్మం కూడా భారతీయ జనతా పార్టీ 401 వచ్చినప్పుడు దాంట్లో కూడా ఉంటే మన ఖమ్మం కూడా మిగతా రాష్ట్రాల్లాగా మిగతా ప్రదేశాల్లాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది రాజకీయాలకి అతీతంగా మన ఖమ్మం కోసం ఈసారి మనం ఓటేసుకుందామని మీరు వినయంగా చెప్తే మనం తప్పకుండా వారు ఒప్పుకుంటారు. ఎందుకంటే గత 10-15 రోజుల నుంచి నేను పొద్దున 6ంటికి వెళ్తే రాత్రి 8-9 వరకు తిరుగుతున్నా. ప్రతి గ్రామంలో కూడా మనం నమస్కారం పెట్టినప్పుడు వారే అంటుంది, ఈసారి మా దీవెనలు మీకు ఉన్నాయి, మా ఓటు నరేంద్ర మోడీ గారికి అని. మనం అడిగితే చాలు వారు ముందుకు వచ్చేటట్టున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినయంగా మీరెందుకు నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని ప్రార్థిస్తే తప్పకుండా వారు మనల్ని దీవిస్తారు. ఇప్పుడు నేను ఎంపీ అభ్యర్థిని అయితే ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా ఎంపీ అభ్యర్థులే. మీరు అందరూ కూడా
నరేంద్ర మోడీ గారి సైనికులే. కాబట్టి నేను ఇక్కడ ఉన్నా, కానీ ఈ 35 రోజులు కనుక మీరు శ్రమిస్తే వచ్చే 5 సంవత్సరాలు కూడా మీకు అండగా నేను ఉంటా. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఉంటా, మా పెద్దలు ఉంటారు. కాబట్టి ఇంకొకసారి ఈ 35 రోజులు మనం కష్టపడితే వచ్చే 5 సంవత్సరాలు మనం ఈ ఖమ్మంనే తీర్చిదిద్దొచ్చు. జై హింద్, భారత్ మాతాకి జై. 400 స్థానాల్లో మన ఖమ్మం పార్లమెంట్ కూడా ఉంచాలని తపన పడుతూ, ఆ తపనలో భాగంగా భాగస్వామ్యం అవ్వడానికి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఈరోజు మీ అందరి సమక్షంలో పార్టీ కోసం, అలాగే అభ్యర్థి అయినటువంటి తాండ్ర వినోదరావు గారి కోసం పనిచేయడానికి మనస్ఫూర్తిగా వచ్చినటువంటి గౌరవనీయులు సీనియర్ అడ్వకేట్ జీవీకే మనోహర్ రావు గారిని సభాముఖంగా మీ అందరి తరఫున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున వారిని అభినందిస్తూ, వారి లాంటి సీనియర్ల సారథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేయడం అనేది నేను చాలా ఆనందంగా, నా అదృష్టంగా భావిస్తూ, ఖచ్చితంగా మనం నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఖమ్మం జిల్లా నుంచి వినోదరావు గారిని పంపించాలని, దానికి మీరు పూర్తి సమయాన్ని ఇచ్చి ఎటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా చదువుకుపోయి పార్టీ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని, పనిచేస్తారని కోరుకుంటూ వారికి